నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఇవాళ మీకోసం ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చాను. ఆటోమొబైల్స్లో మన భారతదేశంలో ఒక కొత్త కంపెనీ రాబోతుంది. అదే విన్ఫాస్ట్. ఈ విన్ఫాస్ట్ అనేది వియత్నాం కంట్రీకి చెందిన ఒక కంపెనీ. ఇది ఎక్కువ ఈవీ సెగ్మెంట్లో కార్స్ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే కొత్త టెక్నాలజీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో తీసుకొచ్చి దాని ప్రపంచానికి మొత్తం స్ప్రెడ్ చేద్దామనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది మన భారతదేశంలో ఇప్పుడు రాబోతుంది. తన కొత్త కార్స్ని తీసుకొని వీళ్ళ దాంట్లో 3-4 కార్స్ ఉన్నాయి ఈవీ సెగ్మెంట్లో. EF7, EF6, EF9 ఇట్లా చాలా కార్స్ ఉన్నాయి. అందులో వీళ్ళు ముఖ్యంగా మనకి ఫస్ట్ EF7 అనే కార్ని ఫస్ట్ లాంచ్ చేస్తారు. తర్వాత దీంట్లో నానో టైప్ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది, VF3 అని. అది కూడా లాంచ్ చేద్దామనే ప్లాన్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ మాత్రం వీళ్ళు VF7 అనే ఒక కార్ని, SUV టైప్ సెగ్మెంట్ ఉన్న ఈవీ కార్ని లాంచ్ చేస్తారు. ఇది మనకి 2025 ఇప్పుడు రాబోయే ఆటో ఎక్స్పోలో డిస్ప్లే చేస్తామని చెప్తున్నారు. అయితే ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ ఏందో చూద్దాం మనము. ఈ VF7 ఎలక్ట్రిక్ వెహికల్ SUV దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఒకటి 59.6 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది, ఇంకోటి 75.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి రేంజ్ అరౌండ్ 59.6 ఉందో అది అరౌండ్ 450-400 ఆ రేంజ్లో వస్తుంది మనకి. ఏదైతే 75.3 కిలోవాట్ బ్యాటరీ ఉందో అది మనకి దాదాపు 500 to 600 బిట్వీన్ ఆ రేంజ్లో వస్తుంది. అంటే రెండింటికి మనకి 150-100 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకి, 100 కిలోమీటర్స్. ఇంకా వీళ్ళ దాంట్లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్లో ఆల్ వీల్ డ్రైవ్ కూడా తీసుకొస్తామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే చూద్దాం, వీళ్ళు ఆటో ఎక్స్ప్లోలో మనకి పూర్తిగా దీని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఈ విన్ఫాస్ట్ కంపెనీ ఎంతవరకు సక్సీడ్ అవుతుంది ప్రైస్ లెవెల్. ఎందుకంటే మన భారతదేశంలో ముఖ్యంగా ప్రైస్ కాస్ట్ ఒకటి చాలా చూస్తారు. కొంతమంది సేఫ్టీ పరంగా చూస్తారు, కొంతమంది టెక్నాలజీ ఫీచర్స్ పరంగా చూస్తారు. ఓవరాల్గా మంచి కాస్ట్ ఇచ్చేసి విత్ సేఫ్టీ, మంచి టెక్నాలజీ ఫీచర్స్ చాలా తక్కువ రేంజ్లో ప్రైస్లో మనకి అందిస్తే కనుక డెఫినెట్గా మన భారతదేశంలో ఈ కంపెనీ అనేది ఈవీ సెగ్మెంట్లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ అంతా ఈవీ కాబట్టి అందుకే ఎవరైనా ఈవీ సెగ్మెంట్కి ముందిస్తున్నారు. ఆల్రెడీ మన మహేంద్ర 2 కార్స్ని లాంచ్ చేసింది, MG కూడా 1 కార్ లాంచ్ చేసింది మొన్న రీసెంట్గా, అది కూడా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు చాలా కార్స్ అన్నీ ఇప్పుడు టాటా కూడా లాంచ్ చేసింది. దాంతోపాటు అట్లా చాలా కార్స్ అన్నీ రాబోతున్నాయి. దాని గురించి మనము ఇప్పుడు 2000 ఆటో ఎక్స్ప్లోలో దీని గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. కారు కూడా మనకు వాకరౌండ్ వీడియో పాసిబుల్ అయితే మనం తీసుకొద్దాము, మన ఛానల్లో పెడతాము. అయితే ఆటో ఎక్స్పో వరకు వెయిట్ చేయండి. ఇది ఎంతవరకు వీళ్ళు సక్సీడ్ అవుతుంది, ఏమి ఇండియాలో నడుస్తుంది లేదు అనేది మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనకి VF7, VF9, VF3 ఈ 3 మోడల్స్ భారత్లోనైతే లాంచ్ చేస్తారు ఇమీడియట్గా. దాని తర్వాత వీళ్ళు మిగతా ఇంకా VF8 ఇట్లా ఉన్నాయి, ఇంకా 2-3 అవి తర్వాత చేస్తారు. ఫస్ట్ అయితే ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ SUV సెగ్మెంట్లో ఉన్నాయో, ఇంకా చిన్నది హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఉన్నాయో అవి లాంచ్ చేసేస్తారు ఇమీడియట్గా. చూద్దాం మనం ఈ ఆటో ఎక్స్ప్లోలో దీని గురించి తెలుస్తుంది. ఆ వీడియో గురించి మీరు చూడాలంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఎన్నో విషయాలు ఫస్ట్ టైం మీకు అందిస్తుంది మన ఛానల్. ఓన్లీ కార్సే కాదు, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్, ప్రతి ఒక్క టెక్నాలజీ వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ వాకరౌండ్ వీడియోస్ కానీ దాని గురించి రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తుంది. అందుకోసమే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోనీకే కంపల్సరీగా ఫాలో చేయండి. ధన్యవాదాలు.